10th క్లాస్ మ్యాథమెటిక్స్ లో ఫస్ట్ యూనిట్ ఉన్నటువంటి రియల్ నెంబర్స్ లో యూక్లిడ్ ఆల్గారిథం యూజ్ చేసి సో హెచ్సిఎఫ్ ఫైండ్ చేయమంటారు. సో ఈ హెచ్సిఎఫ్ ని మనం రెండు విధాలుగా మనం ఫైండ్ చేయొచ్చు. సో ఒకటి డివిజన్ మెథడ్ తోటి, అదే విధంగా సో ఎల్సిఎం మెథడ్ తోటి కూడా ఈజీగా మనము ఫైండ్ చేయొచ్చు. సో దీన్ని బేస్ చేసుకొని కనుక మనము యూక్లిడ్ ఆల్గారిథం పోతే ఇంకా చాలా ఈజీ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా ఈజీ అయినటువంటి అందరికి వచ్చినటువంటి ఎల్సిఎం మెథడ్ తోటి హెచ్సిఎఫ్ కనుక్కోవడం ఎలా అనేది చెప్తాను. చూడండి, ఇక్కడ 160 అనేది ఇచ్చిన కదా, 160 ని ఎల్సిఎం తీసుకోండి. సో ఏవైతే 2 నెంబర్స్ కామన్ గా పోయేటువంటి మల్టిపుల్ టేబుల్ అయితే ఏదైతే ఉందో అది తీసుకోండి. 10 10 100, నెక్స్ట్ 10 6 60 ఆన్సర్ చేయాలన్నాను మీరు కూడా. 2 5 10, 2 3 6. సో ఇక్కడ 5 3 అనేది రెండు కూడా ఎట్ ద సేమ్ టైం ఒకటే టేబుల్ లో పోవు కనుక సో ఇది హెచ్సిఎఫ్ కిందకి క్యాలిక్యులేట్ చేయాలి కింది నెంబర్. సో ఎగ్జాక్ట్లీగా ఇచ్చిన నెంబర్లు అన్ని పోయినటువంటి నెంబర్స్ మాత్రమే తీసుకోవాలి. 10 2 20, మన ఆన్సర్ వచ్చేసి హెచ్సిఎఫ్ 20. ఓకేనా. ఇంకో మెథడ్ తోటి మనం ఎట్లా కనుక్కుంటాం, సో ఇక్కడ డివైజర్, డివైడెండ్ అండ్ కోఎఫిషియంట్, రిమైండర్ అనేది మనకు 3 తెలుసు. సో దీన్ని డివైజర్ అంటాం, సో డివైడెండ్ అంటాం. ఎప్పుడైతే కోఎఫిషియంట్ 61 60, సో 62 తీసుకురాదు ఎందుకంటే 120 అవుతుంది కాబట్టి 100 కంటే ఎక్కువ వెళ్ళిపోతుంది. సో 100 లకి వెళ్ళి 60 పోతే మనకి ఏమొస్తుంది నాన్న, 40 వస్తుంది. సో ఇక్కడ ఏదైతే డివైజర్ ఉందో ఆ డివైజర్ మళ్ళీ తీసుకోవాలి, ఈ 40 టేబుల్ తోటి ఇవ్వాలి. 41 40, నెక్స్ట్ మళ్ళీ రిమైండర్ ఏమొచ్చింది 20. సో మళ్ళీ డివైజర్ ఏదైతే ఉందో అది తీసుకోవాలి 40, 22 40. నీకు రిమైండర్ 0 వచ్చింది అంటే ఇక్కడ హెచ్సిఎఫ్ లాస్ట్ డివైజర్ ఏదైతే ఉంటుందో అది 20 అనేది ఆన్సర్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఈ డివిజన్ మెథడ్ తోటి నేర్చుకోవడం. దాంతో మనకు యూక్లిడ్ ఆల్గారిథం చేసేటప్పుడు చాలా ఈజీ ఉంటుంది. చెప్పిన కదా, డివైజర్ ఏదైతే చిన్న నెంబర్ ఉంటుందో తీసుకుంటాం. డివైడెడ్ 100 ఉంది కదా, 61 60, ఆ రిమైండర్ వచ్చిన దాన్ని మళ్ళీ డివైజర్ కింద తీసుకొని ఎప్పుడైతే ఫస్ట్ డివైజర్ ఉన్నదో దాన్ని మళ్ళీ మల్టిప్లై చేస్తూ మనం ఈ విధంగా తీసుకోవాలి. లాస్ట్ కి వచ్చినటువంటి లీస్ట్ డివైజర్ ఏదైతే ఉంటుందో అంటే రిమైండర్ 0 వచ్చినప్పుడు ఏదైతే డివైజర్ ఉంటుందో అదే మన హెచ్సిఎఫ్. ఇప్పుడు యూక్లిడ్స్ ఆల్గారిథంకి వెళ్తే కనుక A = BQ + R. సో ఇక్కడ AB అనే వాల్యూస్ వచ్చేసి మనకు 100 60 కిందకి వస్తుంది. సో హయ్యర్ వాల్యూస్ వచ్చేసి A గా తీసుకుందాం 100. సో ఇక్కడ B అనేది దేంతో మల్టిప్లై చేసిన చిన్న వాల్యూ ఇక్కడ 60. ఈ 60 అనేది దేంతో ఇంటూ చేస్తే మనకు ఫస్ట్ 1 తోటి ఇంటూ చేస్తే రిమైండర్ ఏమొచ్చింది 40. ఓకేనా. ఇక్కడ ఇప్పుడు మన క్రాస్ వెరిఫికేషన్ 100 LHS RHS అనేది కండిషన్ సాటిస్ఫై కావాలి. 100 61 60 60 + 40 100. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఏదైతే నీకు డివైజర్ ఉంటుందో సో అది తీసుకోవాలి. ఈ 60 ని కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 60 ని నేను 40 తోటి రిమైండర్ 40 తోటి చేసిన. సో ఇక్కడ 40 × 1 40 × 1 ప్లస్ మనకి రిమైండర్ ఏమొచ్చింది 20. అయినా నీ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో అట్లా రిమైండర్ 0 వచ్చే వరకు చేసుకుంటూ వెళ్ళాలి. 41 40 40 + 20 60, కండిషన్ సాటిస్ఫై. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ 40 ఇక్కడ తీసుకోవాలి. సో A అన్నప్పుడు ఓకేనా. సో మెథడ్ అనేది చేంజ్ అవుతుంది కదా స్టెప్. సో ఇక్కడ 40, సో ఇక్కడ 40 వచ్చినప్పుడు 20 తోటి రిమైండర్ 20 తోటి మల్టిప్లై చేసినాం కదా, 22 40 = 22 40. ఇక్కడ మన కండిషన్ సాటిస్ఫై అయింది కదా. సో లీస్ట్ లో ఉన్నటువంటి ఏదైతే ఉందో 20 అనేది మనం హెచ్సిఎఫ్ గా తీసుకోవచ్చు. రైట్. సో నోట్ చేసుకోండి.